పొలిటికల్ చౌరస్తా. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు హుదూద్ తుఫాన్ విశాఖలో విలయం సృష్టించింది. రెండోసారి పవర్లోకి రాగానే భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నిద్రాహారాలు లేకుండా సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ యావత్తు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2 సార్లు ఆయన పగ్గాలు చేపట్టిన 3-4 నెలల వ్యవధిలోనే విపత్తులు సంభవించడం దురదృష్టకరమే. అయినా సిబిఎన్ తన అనుభవంతో సహాయక చర్యలను పరుగులు పెట్టిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వైసీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పట్లాగే విమర్శలను మూటకట్టుకుంటుంది. ప్రశాంత విశాఖ నగరంపై హుదూద్ విరుచుకుపడి అప్పుడే 10 ఏళ్లు పూర్తవుతోంది. 2014 అక్టోబర్ 12న తీరం దాటిన పెను తుఫాన్ కుండపోత వర్షాలతో, భీకర గాలులతో విశాఖలో విలయం సృష్టించింది. విద్యుత్, సమాచార వ్యవస్థలను కుప్పకూల్చి ఉత్తరాంధ్రాను అతలాకుతలం చేసింది. విశాఖతో బయటి ప్రాంతాలకు రాకపోకలు తెగిపోవటంతో నిత్యావసరాలు కాదు కదా, కనీసం తాగటానికి నీళ్లు కూడా లేక ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం అప్పటికీ అధికార పగ్గాలు చేపట్టి నిండా 5 నెలలు పూర్తి కాలేదు. అల్లాడిపోతున్న విశాఖ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి దగ్గర రోడ్డుపైనే హెలికాప్టర్ దిగి దారి పొడవునా విరిగిపడిన చెట్లను తొలగించుకుంటూ రోడ్డు మార్గాన 13వ తేదీన విశాఖపట్నం చేరుకున్నారు. నేనున్నానంటూ ప్రజలకు తోడుగా నిలిచారు. బస్సులోనే బస చేశారు. రాత్రింబవళ్లు సహాయ చర్యలను పర్యవేక్షించారు. 5 రోజుల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరింపచేసి విశాఖలో వెలుగు నింపారు. ఐఏఎస్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరితో రోజుకు 18 గంటలు పనిచేయించారు. అర్ధరాత్రిళ్లు కూడా తనిఖీలు చేశారు. నెలకైనా వెలుగులు వస్తాయో లేదో అనే అనుమానాల్ని చంద్రబాబు పటాపంచలు చేశారు. అప్పటి సిబిఎన్ సేవలను విశాఖ వాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకి మళ్లీ ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ఉండాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో సహాయక సిబ్బందితో కలిసి బోట్లలో, జేసీబీల్లో పర్యటిస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2 గంటలు నిద్రపోతూ యథావిధిగా రంగంలోకి దిగి వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో టచ్లో ఉంటూ ఎన్డీఆర్ఎఫ్, పవర్ బోట్స్ రప్పించడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. హుదూద్ సహాయక చర్యల తరహాలో బస్సులోనే ఉంటూ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు. తనతో సహా నేతలు, అధికారులందరినీ బృందాలుగా ఏర్పరిచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. యావత్ సహాయక చర్యల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఇంత విపత్తు సమయంలో కూడా ఉద్యోగులు, పెన్షన్దారులకు సకాలంలో జీతం అందించడంతో వారు కూడా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో సైతం విపత్తులు సంభవించాయి. ప్రస్తుతమున్న వరదలు అప్పటి హుదూద్ స్థాయిలో కాకపోయినా పెను వైపరీత్యాలు సంభవించాయి. అప్పటి సీఎం జగన్ ఏరియల్ సర్వేలకే పరిమితమయ్యారు. అయితే విపత్తులు సంభవిస్తే బాధితులను ఆదుకునే విషయంలో తన స్టైలే వేరని చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు, వారి సోషల్ మీడియా మాత్రం 2014 నుంచి చీప్ పాలిటిక్స్ వదిలిపెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుదూద్ సమయంలో చంద్రబాబు కార్యదక్షతను మెచ్చుకోవటం కాదు కదా, అసలు ఆ తుఫాను రాకకు కూటమి నేతలతో పాటు విశాఖవాసులే కారణమని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అప్పట్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ఓడిపోయారు. ఆమెను ఓడించిన కారణంగా ప్రకృతి కన్నెర్ర చేసి హుదూద్ రూపంలో విశాఖపై విరుచుకుపడిందని వైసీపీ వారు చేసిన ప్రచారం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
ఈసారి కూడా 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలెవరూ వరద సహాయక చర్యల్లో కనిపించడం లేదు. పైపెచ్చు చంద్రబాబుపై తమ స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి తన నోటి దూకుడుతో జగన్ను ఆకట్టుకుని మంత్రిగా కూడా పనిచేసిన శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు ఇప్పుడు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. అర్ధరాత్రి బుడమేరు గేట్లు తెరపించడం వల్లనే విజయవాడ మునిగిందని, తన నివాసం వరదలు మునిగిపోతుందని చంద్రబాబు బస్సులో బస చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి సెలవిస్తున్నారు. మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈ రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతారు. నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినారు. తెలీదా మాకు? వాళ్ళు అంటాడు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు. అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది మాకెవరికి తెలీదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోనే ఈ రాత్రికి ముఖ్యమంత్రి తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రంతా కూడా సమీక్షలు. చంద్రబాబు ఫోటో సాక్షిగా జనసేన ఫ్లెక్సీ ముందు నిలబడి వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని దివంగత నేత విగ్రహానికి నివాళులర్పించిన అప్పలరాజు వివాదాస్పద విమర్శలు ఎవరిని మెప్పించటానికో ఆయనకే తెలియాలి మరి. For more videos like this, subscribe Big TV channel.